ఎఫ్డీఐలపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పార్లమెంట్లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఓటింగ్ నిబంధన గురించి చర్చించేందుకు యూపీఏ సమన్వయ సంఘం సమావేశమైంది. మిత్రపక్షాలతోనూ మరోమారు చర్చలకు ప్రధాని సిద్దమవుతున్నారు. అఖిలపక్షం ద్వారా ఎఫ్డీఐలపై పార్లమెంటులో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించాలన్న ప్రయత్నం బెడిసికొట్టడంతో సర్కారు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పడింది. దీనిపై సమగ్రంగా చర్చించేందుకు యూపీఏ సమన్వయ కమిటీ కాసేపటి క్రితం సమావేశమైంది. ఈ భేటీలో ప్రధానంగా ఎఫ్డీఐల అంశానికి సంబంధించి ఓటింగ్ పైనే ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చర్చ అనంతరం ఓటింగ్ జరపకపోతే సభ సజావుగా సాగేలా కనిపించడం లేదని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు బ్యాంకింగ్, బీమా, లోక్పాల్ లాంటి ముఖ్యమైన బిల్లుల ఆమోదం కోసం ప్రయత్నిస్తున్న ప్రభుత్వానికి సభ జరగడం చాలా అవసరం. దీంతో ఓటింగ్ తప్పనిసరైతే పరిస్థితి ఏమిటన్నది ఈ భేటీలో కీలకాంశం కానుంది. ఓటింగ్ అనివార్యమైతే దానికి మిత్రపక్షాల సంపూర్ణ మద్దతును ముందస్తుగానే కూడగట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వ్యతిరేకమని ప్రకటించిన డీఎంకే ఓటింగ్ కోసం పట్టుబట్టడం లేదు. ఎన్సీపీ, ఆర్ఎల్డీ, నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ లాంటి మిగిలిన భాగస్వామ్య పార్టీలన్నీ ఓటింగ్ పై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఎస్పీ, బీఎస్పీలే కేంద్రానికి కీలకం కాబట్టి వాటి సంపూర్ణ మద్దతు ఉంటేనే ఓటింగ్ ప్రక్రియకు అంగీకారం తెలపాలన్న యోచనలో యూపీఏ సర్కారు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే విందు సమావేశాలతో మిత్రపక్షాల బుజ్జగింపుకు ప్రయత్నించిన ప్రధాని మరోసారి వారితో భేటీకి సిద్దమవుతున్నారు. ఈ రెండు కీలక భేటీల అనంతరం కేంద్రం ఓటింగ్ గురించిన నిర్ణయాన్ని సభాపతికి తెలియజేయనుందని సమాచారం.